ఈ మధ్య కాలంలో ఆఫ్ లేట్ ఇంకా ఈ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. అంతకుముందు జనరేషన్‌లో ఎలా ఉందో తెలీదు గానీ, డెఫినెట్‌గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి మన పాపులేషన్‌లో వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్? ద అట్‌మోస్ట్ థింగ్ ఈజ్ ఫీమేల్ జెండర్ ఏమన్నా ఒక రిస్క్ ఫ్యాక్టర్? డెఫినెట్‌గా దట్ ఈజ్ ప్రాబబ్లీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళందరూ హాస్పిటల్‌కి వస్తే హాస్పిటల్ సరిపోవు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పాడ్కాస్ట్ ఎపిసోడ్‌లో మనతో పాటు ఉన్నారండి బ్యాక్ పెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే. మన విజ్డమ్ టాక్స్ ఎపిసోడ్స్‌కి స్వాగతం అండ్ వి వెల్కమ్ యూ. సో లెట్స్ గో స్ట్రెయిట్ ఇంటు ద టాపిక్. ఇవాళ బ్యాక్ పెయిన్ గురించి డిస్కస్ చేద్దాము. ఐ థింక్ యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఐ థింక్ మేమంటే జనరల్ ఆర్థోపెడిక్ ఓపీడీ కూడా చూస్తూ ఉంటాము. అండ్ మీరంటే మోర్ స్పైన్ స్పెషలిస్టులు కాబట్టి యూ సీ ఎ లాట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్. బట్ యోర్ ఇన్సిడెన్స్ అంటే మీ ఓపీడీలో ఇన్సిడెన్స్ అంటే ఇట్ మైట్ బి బయాస్డ్. బట్ యాజ్ జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్ మేము అండ్ నాకు అనిపించిన స్టాటిస్టిక్స్ కూడా ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ పేషెంట్ అంటే ప్రతి రెండో పేషెంట్ కానీ ప్రతి మూడో పేషెంట్ కానీ నడుము నొప్పితోనే వస్తూ ఉంటారు. ఓకే. సో ఐ ఫీల్ అంటే ఈ మధ్య కాలంలో ఆఫ్ లేట్ ఇంకా ఈ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్? యాజ్ యూ సెడ్ మరి అంతకుముందు జనరేషన్‌లో ఎలా ఉందో తెలీదు గానీ, డెఫినెట్‌గా ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఇన్సిడెన్స్ అనేది డెఫినెట్‌గా పెరుగుతుంది. ఎప్పుడైనా నా పేషెంట్స్ కూడా ఈవెన్ అడుగుతూ ఉంటారు. ఏంటి సార్ అంతకుముందు ఎప్పుడు మా పేరెంట్స్‌కి ఎవరికీ లేదు. అంతకుముందు మా ఫోర్ ఫాదర్స్ ఎవరికి లేదు కదా! ఇంత ఇన్సిడెన్స్ లేదు కదా! మేమందరం చూసాం. మా తాతలను చూసాం. మా నాన్న వాళ్ళని చూసాం. ఏంటి మాకు ఇలా వస్తుంది? వి ఆర్ ఈటింగ్ హెల్తీ. వి ఆర్ ఆల్ డూయింగ్ ఎక్సర్‌సైజెస్ ఎవ్రీథింగ్ వి ఆర్ డూయింగ్ ఎందుకొస్తుంది అంటే. నేను పేషెంట్స్‌కి ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను. ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బ్యాక్ అండ్ ద లోడ్ యూ ఆర్ పుట్టింగ్ ఆన్ యువర్ బ్యాక్. ఓకే. ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బ్యాక్. ఓకే. మీ నడుముకి ఎంత బలం ఉంది? దాని మీద మీరు ఎంత బరువు పెడుతున్నారు? అన్న దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే. మేబీ బరువు పెట్టే విషయంలో ఇప్పుడు బలం తగ్గిందనుకోండి, డెఫినెట్‌గా బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే బరువు పెరిగినా కూడా వస్తుంది. 2 జరగొచ్చు. కానీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటే, బలం తగ్గటమే ఓకే. డెఫినెట్‌గా వస్తుందంటారు. మేబీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల అయ్యుండొచ్చు. అండ్ ఎందుకంటే బరువు పెట్టడం అన్నది డెఫినెట్‌గా మన ఫోర్ ఫాదర్స్ కన్నా మనం చాలా తక్కువ చేస్తున్నాం ఇప్పుడు. వాళ్ళందరూ దే వర్ ఇంటూ మాన్యువల్ లేబర్ థింగ్ అండ్ దే వర్ డూయింగ్ ఆల్ హార్డ్ వర్క్ థింగ్. మనం మేబీ ద జనరేషన్ హాస్ మూవ్డ్ ఆన్. వి ఆర్ మేబీ బికాస్ ఆఫ్ మెకనైజేషన్ కావచ్చు, లేకపోతే అడ్వాన్స్‌మెంట్ ఇన్ ద ఇండస్ట్రీస్ కావచ్చు. అంత హార్డ్ వర్కే మనం చేయట్లేదు కంపేర్ టు అవర్ ఫోర్ ఫాదర్స్. బట్ స్టిల్ బ్యాక్ పెయిన్ ఎందుకొస్తుందంటే, సో లోడ్ ఇంక్రీజ్ అవ్వడం కాదు. డెఫినెట్‌గా స్ట్రెంత్ తగ్గుతుంది. స్ట్రెంగ్త్ అంటే మీరు చెప్పేది కోర్ మజిల్ స్ట్రెంగ్త్ అంటే అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్సా? లేతే నో. ఇట్స్ వాట్ నాట్ ఓన్లీ స్ట్రెంగ్త్? ఇట్స్ నాట్ వెన్ యూ సే స్ట్రెంత్ జిమ్‌లో వాళ్ళకి కోర్ స్ట్రెంథెనింగ్ అంటారు. ఇంకో స్ట్రెంత్ అని ఈ స్ట్రెంత్ కాదు. మన స్పైన్ అన్నప్పుడు ఏంటంటే దాంట్లో బోన్స్ ఉంటాయి. విచ్ ఎవర్ వర్టిబ్రా యాజ్ యూ సెడ్ దీస్ ఆర్ ద థింగ్స్ ప్రాబబ్లీ. ఓకే. వి హావ్ వర్టిబ్రా, వి హావ్ నర్వ్స్, అరౌండ్ దిస్ దేర్ ఆర్ మజిల్స్. ఈ 3 స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే. వీటిలో ఏది తక్కువ ఉన్నా కూడా ఎందుకంటే ఏదైతే బోన్స్, మజిల్స్ ఏవైతే ఉన్నాయో మన వెయిట్ అంతా బేర్ చేస్తూ ఉంటాయి. సో వాటిలో ఏది వీక్ అన్నా కూడా మన స్ట్రెంత్ తగ్గినట్టే. ఓకే. సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్. ఒకటి ఎముకలు గుల్లబారటం, ఆస్టియోపోరోసిస్ అంటాం. మీరు రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తూ ఉంటారు దాని గురించి. సో ఎముకలు గుల్లబారటం గురించి కావచ్చు, లేకపోతే మజిల్ వీక్‌నెస్ కూడా కావచ్చు. మజిల్ వీక్‌నెస్ ఏమవుతుందంటే కంటిన్యూయస్ సిట్టింగ్ పోస్చర్‌లో ఉన్నాము. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సో ఈవెన్ ఇంక్లూడింగ్ అవర్ డాక్టర్స్. వి ఆర్ సిట్టింగ్ ఆల్మోస్ట్ లైక్ 8 అవర్స్, 6 అవర్స్ మనం కూర్చొనే ఉంటాము. అండ్ వెదర్ ఆర్ యూ స్ట్రెంథెనింగ్ అవర్ మజిల్స్ ఆర్ నాట్. మీరు ఇందాక అన్నట్టు కోర్ మజిల్ స్ట్రెంథెనింగ్ అన్నది ఈ బ్యాక్ మజిల్ స్ట్రెంథెనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. కోర్ స్ట్రెంథెనింగ్‌లో. సో స్ట్రెంత్ తగ్గటం వల్ల బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, మేబీ మీరన్నట్టు స్మోకింగ్ వల్ల కావచ్చు, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో కూర్చోవటం ఉండటం వల్ల కావచ్చు, మేబీ డెఫిషియన్సీ ఇప్పుడు కాల్షియం తక్కువ అవ్వటం వల్ల ఎముకలు గుల్లబారి స్పైనల్ మనం ఏదైతే బరువు మోస్తుందో స్పైనల్ కార్డ్ వాటి మీద ఎక్కువ బరువు పడటం వల్ల, సో అది వీక్ అయినప్పుడు దాని మీద ఎక్కువ బరువు అయినప్పుడు పెయిన్ వచ్చేస్తుంది. అండ్ మజిల్ వీక్ అయినప్పుడు వస్తుంది. సో డెఫిషియన్సీ, ఫుడ్ డెఫిషియన్సీ లైక్ ఫుడ్ డెఫిషియన్సీ అంటే సో ఒక 5 ఫ్యాక్టర్స్ పిక్ చేయమంటే గనక ఓకే. బ్యాక్ పెయిన్ ఇంక్రీజ్ అవ్వడానికి మన పాపులేషన్‌లో వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్? మేబీ ద ఐల్ సే ద అట్‌మోస్ట్ థింగ్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓకే. lack of exercise one, and probably smoking. Actually the people will say smoking లాస్ట్‌లో చెప్తారు కానీ నేను చెప్తాను స్మోకింగ్ కాజెస్ ద సెకండ్ మోస్ట్ కామన్. అండ్ డెఫిషియన్సీ,
అంటే డైటరీ డెఫిషియన్సీ విటమిన్ డి వైటమిన్ డి కావచ్చు, కాల్షియం కావచ్చు, మజిల్ న్యూట్రిషన్ కోసం మెగ్నీషియము, కాల్షియము వీటన్నిటికీ చాలా అవసరం. సో ఇవన్నీ కావచ్చు. అండ్ ఫోర్త్ థింగ్ ఇన్అడ్వర్టెంట్ యాక్టివిటీ. ఏమవుతుందంటే ఇప్పుడు బీయింగ్ యంగ్ ఇవేవి చేయకుండా ఈ స్ట్రెంథనింగ్ ఏమీ లేకుండా ఓన్లీ బాడీ స్లోగా ఉంటుంది, బ్రెయిన్ మొత్తం ఫాస్ట్గా ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే సడన్గా కొత్త గేమ్లోకి ఎంటర్ అయిపోయి లేదా కొత్తగా జిమ్కి వెళ్ళిపోయి సడన్గా లిఫ్ట్ చేయటము, లేదంటే లాంగ్ జర్నీస్ బైక్స్లో కానీ కార్స్లో కానీ వెళ్ళిపోవటము. ఇన్అడ్వర్టెంట్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. నేను చూస్తాను ఐ యూస్ టు వర్క్ ఇన్ బెంగళూరు అండ్ ఈవెన్ ఇన్ గుంటూరు అండ్ ఐమ్ వర్కింగ్ ఆల్సో. మండే మార్నింగ్ ఐ యూస్ టు గెట్ అట్లీస్ట్ 4-5 సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఓకే. వాళ్ళు వీక్ అంతా పనిచేసేసి 6 days 5 days పనిచేసేసి సాటర్డే సండే ట్రెక్కింగ్కి వెళ్ళిపోతారు. ఏంటంటే యువర్ మజిల్స్ అండ్ యువర్ కాఫ్ మజిల్స్ ఆర్ యువర్ స్పైన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. Okay. నువ్వు వారంలో ఒక 200 meters 300 meters ట్రెక్కింగ్ చేయాలంటే అట్లీస్ట్ 5 days నువ్వు వర్క్ చేస్తేనే అది చేయగలవు. అదేలే. నువ్వు సడన్గా జంప్ అయిపోవటం. లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్, ఈ రోజుల్లో షటిల్ బ్యాడ్మింటన్ బాగా ఫ్యాషన్ అందరికీ. అందరూ ఏంటంటే ఈజీలీ అవైలబుల్, కోర్టు దొరికింది, బ్యాట్ దొరికింది, వెళ్ళిపోతున్నాం, ర్యాకెట్ దొరికింది. ఆడేటప్పుడు ఇట్స్ ఎ వెరీ యాక్టివ్ లైక్ అంటారు హై ఎనర్జీ గేమ్ అంటాం. ఇట్స్ డెఫినెట్లీ హై ఎనర్జీ గేమ్. ఆ గేమ్ ఆడేటప్పుడు కానీ అండ్ ఇందాక చెప్పినట్టు జిమ్ కానీ అదేలే. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ బ్యాక్. ఫిఫ్త్ పాయింట్ ఐ థింక్ ఫీమేల్ జెండర్ ఏమన్నా ఒక రిస్క్ డెఫినెట్లీ దట్ ఈస్ ప్రాబ్లీ హార్మోన్. ఈ 4 ఫీమేల్ కూడా వర్తిస్తాయి. మేబీ ఫీమేల్కి ఎక్స్ట్రా ఏంటంటే మేబీ మిడిల్ ఏజ్, ప్రీమెనోపాజల్, మేబీ హార్మోనల్ థింగ్ వల్ల కూడా కొంత డెఫినెట్గా ఉన్న వాటిలో ఇన్సిడెన్స్ ఫీమేల్కి ఎక్కువ ఉంటుంది, అదేలే. ఎక్కువగా ఉంటుంది. మేల్తో పోలిస్తే డెఫినెట్గా బ్యాక్ పెయిన్ ఇన్సిడెన్స్ ఫీమేల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఫీమేల్స్లో ఎందుకు బ్యాక్ పెయిన్ డిస్కస్ చేస్తామంటే మనం చాలా మంది ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. అండ్ పోస్ట్ పార్టమ్ కూడా వాళ్ళకి ఏంటంటే ఆ మజిల్ స్ట్రెంగ్త్, వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో జాయింట్స్ అన్ని ల్యాక్స్ అయిపోయి మజిల్ స్ట్రెంగ్త్ అంతా బాగా లూజ్ అయిపోతారు. ఆ ఒక్క టైంలో కూడా బాగా చూస్తూ ఉంటాము. అండ్ రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ పోస్ట్ పార్టమ్ టైంలో మన అంటే చైల్డ్కి వెళ్ళాల్సిన కాల్షియం అంతా కూడా మదర్ వెళ్తుంది. తీసుకుంటుంది. సో ఒక 2 kilos ఆఫ్ కాల్షియం అక్యూట్గా లాస్ అయిపోతాం. అది మనం డైటరీ సప్లిమెంటేషన్ ద్వారా మనం ఇవ్వలేదంటే దట్ 2 kilos ఆఫ్ కాల్షియం వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ బోన్ డెన్సిటీలోంచి వెళ్ళిపోతుంది. అండ్ ఫీమేల్స్ ఆల్వేస్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్. పోస్ట్ మెనోపాజల్లో స్టేయింగ్ ఎట్ హోమ్, ప్రాబ్లీ స్టేయింగ్ ఎట్ హోమ్ అవ్వచ్చు. అండ్ దేర్ లాస్ ఆఫ్ ఈస్ట్రోజన్స్, అంటే ఈస్ట్రోజన్ అనేవి హార్మోనల్ థింగ్. సో ఐ థింక్ మేల్స్ కంటే అంటే కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఆల్మోస్ట్ 60 to 70 years వరకు పనిచేస్తూ ఉంటాయి. ఫీమేల్స్ అంటే మనకు 45 yearsకే డౌన్ అయిపోతాయి. మేజర్ హార్మోన్స్ ఆర్ డౌన్ బై ద టైమ్. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ జంక్చర్ ప్రాబ్లీ ఐ వాంట్ టు అగైన్ డిఫై దట్ మిత్. పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్ నాకు ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ వల్ల వచ్చింది. ఓకే. డెలివరీ అప్పుడు నాకు మా వెనకాల చూసిన ఎప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ నాకు వస్తారు 6 months 1 year బేబీలు పట్టుకొని మదర్స్ వస్తారు. సార్ నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు మా మేడం గారు వెనకాల ఇంజెక్షన్ ఇచ్చారండి, స్పైనల్ ఇంజెక్షన్ ఇచ్చారు, నడుము ఇంజెక్షన్ ఇచ్చారండి. ఏంటది అసలు, అది దీని కాన్సెప్ట్ ఏంటి అసలుకి? I'll take this opportunity to tell you that is a myth. Definitely myth, that's wrong. ఇంజెక్షన్ వల్ల ఎటువంటి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం లేదు. ఆ ఇంజెక్షన్ చాలా 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 చిన్నది, మన కంటికి కూడా కనపడుతుంది ఒకటప్పుడు. మరి అంటే ఒక 30-40 years ముందైతే డెఫినెట్లీ చాలా మందిలో చూసేవాళ్ళు అని చెప్పి అంటే ఎంత కొంత రియాలిటీ ఉండాలి కదా. టు మై నాలెడ్జ్ ఐ డోంట్ థింక్ సో. there is no కాన్సెప్ట్ లైక్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల లేకపోతే స్పైనల్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం లేదు. మీరు అన్నట్టు ఇందాక ప్రెగ్నెన్సీ టైంలో ఆ లేడీస్ అట్లీస్ట్ ఒక 10 to 15 kgs పెరుగుతారు వెయిట్. సడన్గా పెరుగుతారు. ఎక్కడ పెరుగుతారు? కరెక్ట్గా ముందు అబ్డామన్ పెరుగుద్ది. అబ్డామన్ అంతా ఎక్కడ పడుద్ది అని వెయిట్ అంతా స్పైన్ మీద పడుద్ది. అండ్ ఆ 9 months పోస్ట్ పార్టం అట్లీస్ట్ ఒక 6 to 8 months దే ఆర్ హోమ్ బౌండ్. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు, సన్లైట్ లేదు, కాల్షియం లేదు, ఎక్స్ట్రా వెయిట్. అండ్ సడన్గా పోస్ట్ పార్టం వెయిట్ తగ్గిన తర్వాత కూడా ఆ టైంకి మజిల్ వీక్నెస్, వెనకాల మజిల్ వేస్టింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే కంటిన్యూస్ 9 months పాటు కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం అంటే లాస్ట్ అట్లీస్ట్ 3-4 months అట్లీస్ట్ ఒక 10-15 kgs బరువును మన స్పైన్ మోస్తుంది. సడన్గా ఏమవుతుందంటే పోస్ట్ పార్టం ఆ స్ట్రెంథనింగ్ అన్నది చేయరు. ఆబ్వియస్గా చేయరు అంటే దే కుడెంట్ ప్రాబ్లీ వాళ్ళ పిల్లలకి పాలించుకోవడానికి వాళ్ళు నిద్రపోవడానికే సరిపోద్ది వాళ్ళకి. పాపం వాళ్ళు నిద్రపోచ్చి వెళ్ళేసి దే కుడ్ డూ బేర్ మినిమం. అటువంటిప్పుడు ఏమైందంటే అదంతా మర్చిపోయి జస్ట్ వచ్చేసి సార్ అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేసాడు, మేడం గారు నాకు ఇంజెక్షన్ ఇచ్చేసారు అందుకే వస్తుంది సార్. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇందాక అన్నాను కదా, స్ట్రెంగ్త్ లోడ్
వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీలో స్ట్రెంత్ తగ్గుతుంది. మీరు అన్నట్టు ఇందాక కాల్షియం బేబీకి వెళ్ళిపోవడం వల్ల మేజర్ న్యూట్రియన్స్ బేబీకి వెళ్ళిపోవడం వల్ల స్ట్రెంత్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం 10-15 కేజెస్ వెయిట్ పెరుగుతుంది. వెయిట్ దే హ్యావ్ టు బేర్. సో 2 దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, ఎక్స్ట్రీమ్ కేస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. బ్యాలెన్స్. సో దట్ కాజెస్ బ్యాక్ పెయిన్. సో ఇంజెక్షన్ అనేది టు మై నాలెడ్జ్ ఇట్ 0%. 0%. నాకొక డౌట్ ఎప్పటి నుంచో, అంటే ఎవల్యూషన్ తీసుకున్నాం అనుకో, అంటే యానిమల్స్ అయితే ది వాక్ ఆన్ 4 legs. మనం అంటే ఎవల్యూషన్లో మనం హ్యూమన్స్ కాబట్టి మనకేంటంటే ఈ బైపీడల్ స్టాండ్స్ వచ్చింది. మనం ఏంటంటే చేతుల మీద వెయిట్ వేయకుండా డెఫినెట్లీ 2 కాళ్ళ మీద నడుస్తాం. ఈ ఎరెక్ట్ పోస్చర్ వల్ల ఏదన్నా స్పైన్ మీద ఎక్కువ లోడ్ ఉంటుందా? ఎందుకంటే నాకు తెలిసి బ్యాక్ పెయిన్, నడుము నొప్పి రాకుండా ఒక మనిషి తన లైఫ్లో ఉంటారు కనీసం ఒక్క ఎపిసోడ్ లేకుండా ఉండరు అని చెప్పి నాకు అనిపిస్తుంది. నో ఛాన్స్. అంటే ఈ బైపీడల్ స్టాన్స్ అంటే ఎరెక్ట్ పోస్చర్ మన హ్యూమన్ ఎవల్యూషన్లో ఇది ఏదన్నా ఒక డెఫినెట్గా బైపీడల్ స్టాన్స్ అన్నది బ్యాక్ పెయిన్ ఎక్కువ అవడానికి డెఫినెట్గా కాజ్ అన్నది ఇట్స్ ప్రూవెన్ థింగ్. ఇట్స్ సింపుల్ మ్యాథ్. 4 limbs మొత్తం 100 kgs వెయిట్ని 4 limbs మోస్తే 25%, 2 limbs మోస్తే 50%. లోడ్ ఈజ్ ఇంక్రీజింగ్. సింపుల్ లాజిక్. ఓకే. అండ్ ఈ కోవిడ్ తర్వాత నేను కూడా గమనించింది ఏంటంటే ఓపీడీలో ఈ నెక్ పెయిన్తో పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు, మేబీ దట్ ఈస్ ద రీజన్. దీన్ని మనం ఈ మధ్యన ఒక డిఫరెంట్ టెర్మినాలజీతో కూడా మనం దీన్ని డిఫైన్ చేసి చాలా మందిలో అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. నీ ఒపీనియన్ ఏంటి దాని గురించి? డెఫినెట్గా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల లేదంటే కోవిడ్, మేబీ మీ పోస్ట్ కోవిడ్ అన్నది మేబీ దట్ ఈస్ కంటెంపరీ మీరు కొరిలేట్ చేస్తున్నారు. బట్ నెక్ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఇట్స్ నాట్ ఎ మేజర్ థింగ్ ఫర్ మీ. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల డెఫినెట్గా నెక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే దెర్ విల్ బి ఎర్గానమిక్ చైర్స్, హైట్ కానీ మన టేబుల్ హైట్ కానీ మన ఐస్ లెవెల్లో ఉండేటట్టుగా అట్లీస్ట్ ఆఫీస్లో ఏంటంటే మెయింటైన్ చేస్తారు. అట్లీస్ట్ కొంతలో కొంత, ఇఫ్ నాట్ 100% మెయింటైన్ చేస్తారు. మన ఇంట్లో ఏంటి సోఫాలో పడుకొని టీవీ చూసుకుంటూ, ల్యాప్టాప్ టీవీ చూసుకుంటూ ఆబ్వియస్ కదా, డెఫినెట్గా మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కొంత నెక్ పెయిన్ పెరిగే అవకాశం డెఫినెట్గా. సో అంటే మనం అనుకున్నట్టు నువ్వు ఇందాక అన్నట్టు ఆ డెస్క్టాప్ లెవెల్కి మన ఐస్ ఎప్పుడు ఉండాలి అండ్ ఎప్పుడు కూడా ఒక ఎర్గానమిక్ చైర్లో బ్యాక్ సపోర్ట్ తోటి ఎర్గానమిక్ చైర్లో కూర్చొని మన ఐ లెవెల్కి మన స్క్రీన్ మిడిల్ ఆఫ్ ది స్క్రీన్ వచ్చేటట్టు చూసుకుంటూ, ఏంటంటే అట్లీస్ట్ ఆఫీస్లో ఎలాగంటే వాళ్ళు ఇఫ్ నాట్ కాన్షియస్లీ అన్కాన్షియస్గా అలా పెట్టేస్తారు. అట్లీస్ట్ కొంతమంది అన్న మెయింటైన్ చేస్తారు. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం అవన్నీ మెయింటైన్ చేయలేరు. అందరూ ఇంట్లో ఇంకొక రూమ్ని ఆఫీస్కి డెడికేట్ చేసే అంత పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు పడుకోనో సోఫాలో పడుకొని చేయటం, లేకపోతే టీవీ ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఏంటంటే మనం జనరల్లీ మన ఓపీడీలో కూడా అడ్వైజ్ చేసేది ఒక డెడికేటెడ్ ఆఫీస్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నువ్వు అన్నట్టు ఆ ఎర్గానమిక్ చైర్స్, తర్వాత ఆ డెస్క్టాప్ లెవెల్కి ఐస్ మ్యాచ్ చేసేందుకు టేబుల్, ఆ ప్రాపర్ ఇది ఉంటుంది. ఎర్గానమిక్స్ ప్లేస్ మేజర్ రోల్ డెఫినెట్గా. మీరు ఏంటంటే ఇదంతా ఇన్ టోటల్ మనం టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అని కూడా సిండ్రోమ్ అంటారు. బట్ మేబీ యు ఆర్ డూయింగ్ టూ మెనీ వీడియోస్ సో యు నో ఇట్. సో టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ ప్రాబ్లీ ఐఎమ్ లిజనింగ్ టు ఇట్ ఫస్ట్ టైం. సో సరే, బ్యాక్ పెయిన్ అనేది వచ్చింది, ఎవరికో ఒకరికి వచ్చింది అనుకో, మెడికల్ అడ్వైస్ అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉంటాయా? లేదంటే డెఫినెట్గా వాట్ ఈస్ అంటే యువర్ ఒపీనియన్ ఆన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ సరిపోవు. నా బ్యాక్ పెయిన్ నేను చెప్పేది ఏంటంటే దర్ ఆర్ 2 things. దాని ముందే ఏమైనా ఇన్సిడెంట్ అయిందా లేదా, ఆ బ్యాక్ పెయిన్ కంటే ముందు, లేదా సడన్ ఆన్సెట్ వచ్చేసిందా? సడన్ ఆన్సెట్ నీకు తెలియదు, ఏం చేయలేదు, జస్ట్ వన్ మార్నింగ్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అండ్ యూ హ్యావ్ బ్యాక్ పెయిన్. అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? లేదా రాత్రి గేమ్ ఆడావా, లేకపోతే ఏమైనా బరువు పని చేసావా, ఏమైనా బరువు ఎత్తావా, ఏదైనా ఇన్సిడెంట్ ఉందా, యాక్సిడెంట్ అయిందా లేదా ఉందా? ఏదైనా ఇన్సిడెంట్ ఉంది, దాంతో మైనర్ యాక్సిడెంట్, లేదా ఒక బరువు ఎత్తారు, కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది, ఓన్లీ బ్యాక్ పెయిన్ వచ్చింది, ఐ థింక్ యూ కెన్ వెయిట్. మేబీ ఫర్ మై బాడీ టు హీల్ ఇట్ సెల్ఫ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, యూ కెన్ వెయిట్. ఏ ఇన్సిడెంట్ లేకుండా సడన్గా వచ్చేసింది, ఎస్ సడన్ ఆన్సెట్, దాట్ క్యాన్ బి ప్యాథలాజికల్. ఓకే, ఇట్ షుడ్ బి అడ్రస్డ్. మేబీ దెర్ ఆర్ 2 things. వన్ విత్ ఏ కాజ్, వితౌట్ ఏ కాజ్, ఐ కెన్ పుట్ ఇట్ దట్ వే. సో చిన్న కాజ్ ఉంది, మీకు తెలుస్తుంది, ఏదైనా రోజు చేయని పని కొత్త పని చేసాము అప్పుడు వచ్చింది అంటే మేబీ యూ కెన్ వెయిట్ ఫర్ 1 or 2 days. డూ లోకల్ థింగ్స్, హార్ట్ ఫర్మెంటేషన్స్, ఆయింట్మెంట్స్. అంటే ఈ టైంలో
ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ హోమ్ రెమెడీస్ హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లో ఏదన్నా వైద్యం అంటే సడన్గా మీరు అన్నట్టు ఒక ఎపిసోడ్ తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇంటి చిట్కా వైద్యం. ఇంటి చిట్కా అంటే నేను ఐ విల్ ఆల్వేస్ సే మై పేషెంట్స్ ఓన్లీ వన్ థింగ్, డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్సైడ్. ఇంట్లో ఏమి తీసుకోవద్దు అండ్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఎంత పెయిన్ అయినా కూడా బ్యాక్ పెయిన్ అయినా ఇఫ్ దిస్ కంట్రోలబుల్గా లేని బ్యాక్ పెయిన్ యూ షుడ్ కమ్ టు హాస్పిటల్ ఆబ్వియస్లీ. ఇప్పుడు అవైలబిలిటీ లేని అడవిలో ఉన్నట్లేగా, అందరూ ఊర్లోనే ఉంటున్నాం, సొసైటీలో ఉన్నాం, డాక్టర్స్ అవైలబుల్. మేబీ మినిమల్ బ్యాక్ పెయిన్స్, నిగిల్స్, వీటనేది హార్ట్ ఫర్మెంటేషన్ ఎక్స్టర్నల్. డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్సైడ్ అని చెప్తాను ఏ పేషెంట్ కానీ, అదే చెప్తాను నేను. మీరు బయట చేసేది మా చిన్న చిన్న మసాజులు తొక్కించుకోకండి. మసాజు చిన్న చిన్న ఇవి చేసుకోండి. హార్ట్ ఫర్మెంటేషన్స్, కోల్డ్, లేదంటే మెడికేషన్ ఐ థింక్ యూ షుడ్ గో టు డాక్టర్. అంటే మెడికేషన్ అవసరమైన ఓవర్ ద కౌంటర్ అనల్జెసిక్ మేబీ ఇఫ్ లైక్ హెల్త్ కేర్ ఇస్ నాట్ అవైలబుల్ ఆ టైంలో ఓవర్ ద కౌంటర్ మేబీ డాక్టర్ ఇస్ నాట్ అవైలబుల్ హరీ ప్రేవి దట్స్ ఓకే. బట్ ట్యాబ్లెట్ తీసుకోవాల్సినంత పెయిన్ వచ్చింది అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దిస్ ఆయిల్ మసాజ్ అంటే ఏదన్నా స్పెసిఫిక్ ఆయిల్ ఏమైనా ఉందా, లేదంటే కంప్లీట్ నో టు ఆయిల్ మసాజ్? no ఆయిల్ మసాజ్ బికాస్ ఇట్ విల్ ఎస్కలేట్ మోర్. ఇఫ్ ఐ సే ఓకే పర్లేదు, ఏదో ఆయిల్ పేరు చెప్పేసి పర్లేదు పూసుకున్నాను అనుకుందా, అది ఇట్ విల్ గో టు ఎస్కలేట్ టు సమ్ అదర్ ఎక్స్టెంట్. దే ఐ సీన్ పేషెంట్స్ చిన్న బ్యాక్ పెయిన్ వాళ్ళది, వాళ్ళు వెళ్ళి దాన్ని మసాజ్ చేసుకొని వాడు ఎక్కి తొక్కేసి అది చేసి ఇది చేసి ఇంక్రీజ్ అయిపోయి ఓల్డ్ పేషెంట్స్ ఫ్రాక్చర్ అయ్యి కూడా వస్తారు నాకు అప్పుడు. సో అది ఎక్స్ట్రీమ్స్ 50-60 year old పేషెంట్స్ వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాము, మసాజ్ చేస్తారు వాళ్ళు, దే ఆల్సో డూ ఇట్ ఇన్ గుడ్ ఇంటెన్షన్ ఓన్లీ, బట్ యూ డోంట్ నో వాళ్ళ లోపల ఎంత బోన్ డెన్సిటీ ఉంది, ఏం జరుగుతుంది వాళ్ళకి తెలియదు కదా. చెప్పినప్పుడు గట్టిగా అవుతాడు. ఐ హావ్ సీన్ పేషెంట్స్ కమింగ్ విత్ ఫ్రాక్చర్స్, ఓల్డ్ ఎస్పెషలీ ఓల్డ్ ఫీమేల్స్ ఐ సీన్. సో దిస్ ఈజ్ వన్ థింగ్, దిస్ ఈజ్ విత్ కాజ్ వితౌట్ కాజ్. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఈజ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్. ఐల్ సే ఇట్స్ ఓన్లీ బ్యాక్ పెయిన్, ఇట్స్ ఓకే. బ్యాక్ పెయిన్ విత్ sciatica, ఏ పెయిన్ ఈజ్ కమింగ్ డౌన్ టు యువర్ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ వస్తుంది. నెక్ పెయిన్ ఉంది, హ్యాండ్స్కి రేడియేట్ అవుతుంది, బ్యాక్ పెయిన్ ఉంది, రేడియేట్ అవుతుంది. దట్ ఈస్ ఏ what you call indication for coming to hospital. Definitely you should seek medical advice, one thing. ఓకే. And if it is associated with any what you call loss of weight, సడన్గా మనం ఏదో ఒక 1 month ఒక 15-20 days 4 kgs బరువు తగ్గిపోయాము, అటువంటి సిచ్యువేషన్ ఒకటి. లేదా అసోసియేటెడ్ ఫీవర్ ఉన్నవి, అటువంటి సిచ్యువేషన్ ఒకటి. వీక్నెస్, సడన్గా నడుస్తుంటే ఏమైనా కాలు కొంచెం వీక్నెస్ అనిపించడం కానీ, లేదా చేతులు ఏదైనా పట్టుకుంటే, ఇప్పుడు ఇంట్లో ఏదైనా గిన్నె పట్టుకుంటే జారిపోతున్నట్టు అనిపిస్తుంది, అటువంటి సిచ్యువేషన్. అంటే వీక్నెస్ ఒకటి. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వేర్ యూ కెనాట్ డూ యువర్ డైలీ యాక్టివిటీస్. లైక్ బాగా పెయిన్ నువ్వు రోజు యువర్ డాక్టర్, యూ కెనాట్ గో అండ్ సిట్ ఇన్ ఏ ఓపీడీ. దట్ ఇస్ అన్ ఇండికేషన్ యూ గో అండ్ సీక్ యువర్ మెడికల్ అడ్వైస్, డూ సమ్ ఇన్వెస్టిగేషన్స్. దట్ ఇస్ ద రీజన్, మేబీ దట్ ఐ విల్ పుట్ ఇట్ దట్ వే. With cause, without cause, with associated symptoms. Associated symptoms in the form of sciatica or weight loss or whatever it is. యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్, బికాస్ నేను ఏంటంటే నీ పెయిన్ చూస్తాను, బ్యాక్ పెయిన్ చూస్తాను, హిప్ పెయిన్ చూస్తాను, అన్నీ చూస్తాను. బట్ యాజ్ ఎ స్పైన్ సర్జన్ అంటే మీ అప్రోచ్ మాతో డిఫరెంట్గా ఉంటుందా? అండ్ హౌ డు యూ లుక్ ఎట్ వన్ బ్యాక్ పెయిన్ పేషెంట్? అంటే మీ అప్రోచ్ ఎట్లా ఉంటుంది? Basically, I am also orthopedic surgeon. So after that, we got trained into spine. I think basic approach is same for everybody, because we all trained for 3 years. We all trained basic things. We all trained same. Okay. Maybe the next thing we got trained is maybe what you call have the extra cautious eye to not to miss anything. Maybe the serious things miss avukunda undam kosam gaani, maybe we get to see more cases, the same kind of patients, same kind of diagnosis చాలా సార్లు చూస్తుంటాం కాబట్టి మేబీ ఆ ఒక్క క్లించింగ్ పాయింట్ ఏదో ఉంటుంది మాకు, క్లించింగ్ పాయింట్ దొరుకుతుంది మాకు. మేబీ వీ కెన్ హ్యావ్ ఏ హై లెవెల్ ఆఫ్ సస్పిషన్, అంతే తప్ప ఐ డోంట్ థింక్ ఆర్థోపెడిక్ సర్జన్స్, స్పైన్ సర్జన్స్లో ఎగ్జామినేషన్లో పెద్ద డిఫరెన్స్ ఉంటుందని నేనైతే. అంటే వాట్ ఈజ్ యువర్ అప్రోచ్? ద అప్రోచ్ విల్ బి ద సేమ్. లైక్ ఇస్ ద పెయిన్, యాజ్ ఐ సెడ్, పెయిన్తో వస్తున్నారా, పెయిన్కి అసోసియేటెడ్గా ఏమైనా ఉంటున్నారా, యూ మీన్ టు సే ఇన్వెస్టిగేషన్స్ కొంటూ అడుగుతున్నారు అనుకుంటా. ప్రాబ్లీ ఇన్వెస్టిగేషన్స్లో ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్ బ్యాక్ పెయిన్ ఫర్ 2 weeks 3 weeks విల్ ట్రై టు గివ్ యూ యాజ్ లైక్ మీరు ఎలా అయితే మెడికేషను, ఫిజియోథెరపీ, రెస్ట్ ఇస్తారో అదే సేమ్ నడుస్తుందండి ఇక్కడ కూడా. ఓకే. ఆ తర్వాత మేబీ ఇఫ్ స్టార్ట్ కమింగ్ డౌన్ ఆర్ దెర్ ఇస్ రేడియేటింగ్ పెయిన్ విచ్ ఇస్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది అనుకున్నప్పుడే ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తాం తప్ప
I think there is not much difference we do. Like if you're comparing between an orthopedic surgeon and a spine surgeon, I don't think there's not much difference. But you want to educate people how I do it? I don't know. ఎంఆర్ఐ అనేది MRI ఎప్పుడు అనేది తీస్తాము మనం? for me, if I have a doubt that this patient is not going to get better by conservative methods, we might have to do some procedure, any procedure. మేబీ అంటే క్లినికల్కి తెలుస్తుంది ఇప్పుడు అండ్ ఆయన చెప్పే డెర్మటం ఏ కాళ్ళు ఈ సైడ్కి వస్తుందా, వెనకాల వస్తుందా, ముందుకు వస్తుందా. సో దాన్ని బట్టి నాకు లెవెల్ తెలుస్తుంది, ఏ లెవెల్లో ఉందని తెలుస్తుంది. అసోసియేటెడ్ సిమ్టమ్స్ బట్టి ఇది పెథలాజికలా లేకపోతే జస్ట్ మెకానికల్ బ్యాక్ పెయిన్ అని తెలుస్తుంది. లేదా ఇది డిస్క్ ప్రొలాప్స్ వల్ల వస్తుందా, లేకపోతే ముందుకు వంగినికి లేచినప్పుడు పెయిన్ రావడం వల్ల ఇన్స్టెబిలిటీ వల్ల వస్తుందా. అంటే వీ హ్యావ్ ఏ క్లినికల్ డయాగ్నోసిస్ ఆల్రెడీ ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క శారీరకంగా పరీక్ష చేసిన క్లినికల్ పిక్చర్ క్లినికల్ పిక్చర్ సిమ్టమ్ యూ డిసైడ్. ఎస్, వీ హ్యావ్ ఏ పేర్ డయాగ్నోసిస్. 99% ఆఫ్ ది టైమ్స్ మేబీ 1% సర్ప్రైజెస్ ఉంటాయి. మా క్లినికల్ డయాగ్నోసిస్కి మా ఎంఆర్ఐ ఫైండింగ్కి మేబీ 1% డిఫరెన్స్ ఉంటుంది. ఆ 99% టైంలో నేనైతే ఎలా ఆలోచిస్తానంటే ఈ పేషెంట్కి ఇది డయాగ్నోసిస్ అండ్ ఐ లాస్ట్ ద పేషెంట్ వాట్ ఇస్ యువర్ స్టేటస్, లైక్ ఓకే ఆర్ యూ రెడీ ఫర్ ఎనీ ప్రొసీజర్స్, ఈజ్ ద పెయిన్ టూ మచ్, ఓకే ఈజ్ ఇట్ కాజింగ్ ఎనీ ప్రాబ్లం. మనం ఏదైనా ప్రొసీజర్ చెయ్యాలి అనుకుంటే తప్ప there is no point of MRI. First MRI. There is no point of MRI. Because either you have a doubt in your mind. There is conflict. Okay, నువ్వు ఒక డయాగ్నోసిస్ ఒకలాగా అనుకున్నావు, క్లినికల్ ఫైండింగ్స్ ఇంకోలాగా తెలియని, అప్పుడు ఎంఆర్ఐ. లేదు, యూ వాంట్ టు గో ఫర్దర్. ఆల్రెడీ మెడికేషన్ చాలా రోజులు వాడేసావు, నువ్వు 4 weeks 6 weeks వాడేసావు, తగ్గట్లేదు. బట్ యూ మైట్ బి రాంగ్, యువర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్, యూ మైట్ బి రాంగ్. సో అప్పుడు ఎంఆర్ఐ, అది ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సిటీ కానీ ఇంకేదైనా కానీ. సో దట్స్ హౌ మేబీ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎంఆర్ఐ. సో దట్స్ ద రీజన్. ఈ బ్యాక్ పెయిన్కిను రాడిక్యులర్ పెయిన్కి మెయిన్ డిసీజెస్ ఏముంటాయి? అంటే ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అవ్వచ్చు, లెస్థెసిస్ అవ్వచ్చు, లేదంటే ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలవా? డెఫినెట్గా ఏంటంటే మన రాడిక్యులర్ పెయిన్ అంటే కాళ్ళలోకి జాల్ అంటాము, రాడిక్యులర్ పెయిన్ అంటాము, సయాటిక్ అంటాము. Majority of it is because of compression of this nerve root, whatever nerve roots coming from your back to your leg. ఏవైతే కంప్రెషన్, ఇట్ ఈస్ ఇండికేటెడ్ యాజ్ రెడ్ హియర్, యూ కెన్ సీ దట్. సో ఎప్పుడైతే నర్వ్ మీద ప్రెషర్ ఉంటుందో, ఆ ప్రెషర్ ఉన్నప్పుడే ఆ కాల్లో ఆ జాల్ అనేది వస్తుంది. ఆ ప్రెషర్కి దేర్ మైట్ మీరు అన్నట్టుగా చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఆ డిస్క్ ఏదైతే ఉందో ఇంటర్వర్టబుల్ డిస్క్ అంటాం, అది బయటకు వచ్చి ప్రెషర్ రావచ్చు. లేదా దీని చుట్టూ బోనీ కెనాల్ ఉంటుంది, స్పైనల్ కెనాల్ అంటాం. ఈ ఫెసెట్ జాయింట్, ముందు పైన ఒక జాయింట్, రూఫ్ అంటాము, కెనాల్ అంటాము, తర్వాత వాల్స్ అంటాం. ఇట్లా ఏదైనా ఎక్స్ట్రా బోన్ పెరగటం వల్ల కూడా రావచ్చు. దాన్ని స్పైనల్ స్టెనోసిస్, బోనీ స్టెనోసిస్ అంటాం. లేదా ఈ బోన్ ముందుకు జారటం, ఎముక నడుం జారటం అంటారు, స్పైనల్ లిస్థెసిస్ అంటాము. ఆ జారుతున్నప్పుడు ఏంటంటే ఆ ఎముక ముందుకెళ్ళి వెనక్కి వస్తున్నప్పుడు ఏమైందంటే ఆ నర్వ్ రూట్ అనేది ఆ రెండు బోన్స్ మధ్యలో పట్టడం వల్లనో, లేకపోతే అక్కడ ఫామ్ అయిన ఫైబ్రస్ టిష్యూ అంటాం, ఆ ఫైబ్రస్ టిష్యూ వల్ల కంప్రెషన్. సో there can be 100 reasons and most probably disc is the most probable cause is disc prolapse. Definitely disc prolapse వల్ల వస్తుంది. The next most common will be the stenosis, disthesis, and the third will be stenosis. Bony stenosis is because of ఏజింగ్ ప్రాసెస్లో డిజనరేషన్ అంటే ఇప్పుడు మీ మోకాలు అయితే ఎలా ఎరిగి ఆ మోకాల్లో ఆస్టియోఫైట్స్ పెరిగి దాటి వల్ల పెయిన్ వస్తుందో, అలాగే వీటిలో కూడా ఆస్టియోఫైట్స్ పెరిగి వాటి వల్ల వస్తుంది. ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు బ్యాక్ పెయిన్కి ఒక మెయిన్ రీజన్ ఒక ఇంబ్యాలెన్స్ అని చెప్పావు, దట్ స్ట్రెంగ్త్ లోడ్. సో ఏదన్నా ఒక సింపుల్ సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఒక జనరల్ అడ్వైస్ ఈ స్ట్రెంగ్త్ లోడ్ ఇంబ్యాలెన్స్ని తగ్గించడానికి ఫర్ నార్మల్ ఇండివిజువల్స్ ఆల్సో? అంటే ఏదన్నా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎక్సర్సైజ్? డెఫినెట్గా వెళ్ళినాడు సింపుల్ రోల్ అన్నట్టు మీరే చెప్తున్నారు సింపుల్ అని. ఆబ్వియస్గా స్ట్రెంత్ పెంచుకోవటం, లోడ్ తగ్గించుకోవటం, అంటే లేదా మీ లోడ్కి తగ్గట్టుగా మీ స్ట్రెంత్ పెంచుకోవటం, ప్యారలల్ చేసుకోవటం. ఇఫ్ యూఆర్ ఏ హై ఎనర్జీ వర్క్ చేస్తారు మీరు, లేదా డైలీ హార్డ్ వర్క్ చేస్తున్నారు, యూ హ్యావ్ టు మ్యాచ్ యువర్ స్పైన్ స్ట్రెంత్ టు యువర్ వర్క్ లోడ్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బ్యాలెన్సింగ్ దీస్ టూ ఈజ్ ద ఓన్లీ థింగ్. సో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి అంటే దీన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ ఎలా చేస్తాం? ఎక్సర్సైజ్, మీరు అన్నట్టు ఎక్సర్సైజ్, డైటరీ సప్లిమెంట్స్, అండ్ హౌ యూ సిట్. ఇప్పుడు ఎక్కువసేపు ఇలా కూర్చున్నాను నేను, అండ్ మీరు ఎక్కువ లోడ్ పడుతుంది, లోడ్ పడటం వల్ల వీక్ అయిపోతుంది. సో డోంట్ సిట్. ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్, నేను ఆల్వేస్ నా పేషెంట్స్ కూడా పోస్ట్ ఆఫ్ పేషెంట్స్కి కానీ ఈవెన్ సర్జరీ చేయకుండా మందులు ఇచ్చిన పేషెంట్ కూడా ఏం చెప్తానంటే, ఒక 3 hours 4 hours కూర్చోవాల్సి వస్తే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేవండి, ఒక 2 నిమిషాలు నడవండి.
నడిస్తే ఏంటంటే ఇందాక నేను అన్నట్టు వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది లెగ్స్లోకి. డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు నీ స్పైన్ మీద ఆఫ్లోడింగ్ అయిపోతుంది. సో దాన్ని ప్రెజర్ ఎక్కువగా పెట్టకపోవటం, స్ట్రెంథెన్ చేసుకోవటం. Strengthen in the form of dietary supplements and exercise. Regular exercise will help you. Regular exercise is the only thing. If you could do regular exercise, at least half an hour of walking or simple exercises, I don't think back pain అన్నది మళ్ళీ హీరోయిక్స్ ఏమైనా చేస్తే తప్ప బ్యాక్ పెయిన్ అన్నది I don't think you'll experience any back pain. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు ఏదన్నా ఒక ఎపిసోడ్ తర్వాత లేదంటే మన ఓపీడీలో పేషెంట్ వచ్చారు, ఫిజియోథెరపీకి ఎంత రోల్ ఉంటుంది బ్యాక్ పెయిన్లో? అంటే ఈ ఫిజియోథెరపీ అంటే ఇందులో 2-3 కాంపోనెంట్స్ ఉంటాయి అనుకుంటా. ఎక్సర్సైజెస్ ఒకటిను, ఈ మెషిన్స్ అవన్నీ పెట్టి హీట్ జనరేట్ చేస్తాం కదా, సో దాని మీద కొంచెం. Regarding physiotherapy, I want to tell you two things. Physiotherapy is one of the weapon in our armamentarium for treating back pain, definitely. మెడికేషన్ మన ట్యాబ్లెట్ తీసుకొని అది పొట్టలోకి వెళ్ళి కరిగి ద సో కాల్డ్ ఎఫెక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఫిజియోథెరపీ డూ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఈవెన్ కెమికల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది డెఫినెట్గా దాంట్లో. సో ఫిజియోథెరపీ అనేది ఈజ్ అన్ అడ్జువెంట్, ఆబ్వియస్లీ అడ్జువెంట్. ఫిజియోథెరపీ మనం ఇచ్చే మెడికేషన్స్ కానీ మనం చెప్పే లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఫిజియోథెరపీ అనేది ఎక్యూట్గా ఉన్నప్పుడు ఎక్యూట్ పెయిన్కి వాట్ ఎవర్ దే డూ ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ కావచ్చు, ఐఎఫ్టీ కావచ్చు, ఎనీ ఆఫ్ దట్ సార్ట్, ఇట్ విల్ హెల్ప్ అస్ టు రిలీవ్ ద పెయిన్ అలాంగ్ విత్ మెడికేషన్స్. అండ్ లాంగ్ టర్మ్లో అలా ఉపయోగపడుతుంది ఫిజియోథెరపీ. పేషెంట్స్ కొంతమంది నా దగ్గరకు వస్తారు, ఏమంటారంటే, సార్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది సార్, నేను ఫిజియోథెరపీకి వెళ్ళి ఎక్సర్సైజ్ నేర్చుకుంటాను సార్. నో అంటే లాంగ్ టర్మ్ కాదు, ఎక్యూట్గా పేషెంట్ ఇవాళ బ్యాక్ పెయిన్తో నా దగ్గరకు వచ్చారు, రాగానే నేను మెడిసిన్ రాస్తాను, ఫిజియోథెరపీకి వెళ్తాను సార్ అంటారు. ఫిజియోథెరపీకి వాళ్ళు అడుగుతాయి, ఎవ్రీబడి మొబైల్ ఫోన్ తర్వాత అందరికీ ఫిజియోథెరపీ, అందరికీ అన్ని మొడాలిటీస్ తెలుసు, మన దగ్గర వినడానికి వస్తారు పేషెంట్స్. సో పేషెంట్స్ ఏంటంటే కొంతమంది అడుగుతారు, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఎవ్రీబడి థింగ్ ఈస్ ఇమ్మీడియట్గా ఎక్సర్సైజ్ చేయొద్దు. సో వెన్ యూ హ్యావ్ ఎన్ అక్యూట్ పెయిన్, వాళ్ళ పెయిన్ వచ్చిందంటే వాళ్ళ రోజు ఎక్సర్సైజ్ చేయకూడదు. దిస్ పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ద పాస్ట్. అంటే మీరు ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది రెజ్యూమ్ చేస్తే కాదు. I always tell my patients, I think any of my patients like watching this thing, they can relate. Thing is, pain is the way of body telling you to stop doing anything more. అంటే పెయిన్ అనేది ఒక బాడీ చెప్తుంది, అలారం సిగ్నల్. పెయిన్ ఏం చెప్తుంది, బాడీ ఏం చెప్తుంది, బస్సు కాపు నాకు కుదరట్లేదు, అది మాట్లాడలేదు కాబట్టి బాడీ ఏం చెప్తుందంటే పెయిన్ రూపంలో చెప్తుంది, చాలు ఎక్కువైంది ఆపు అని. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మీరు ఎక్సర్సైజ్ చేస్తానంటే మళ్ళీ పెరుగుద్దిగా, పెరిగితే. సో ఫిజియోథెరపీలో ఎక్యూట్గా చేసే కొన్ని ఉంటాయి, అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ, ఇవన్నీ ఎక్యూట్ పెయిన్ తగ్గించడానికి. అండ్ ఫ్యూచర్లో ఒకసారి ఎక్యూట్ పెయిన్ తగ్గిన తర్వాత 15 days తర్వాత 20 days తర్వాత వాట్ ఎవర్ మేబీ టైం, అప్పుడు యూ స్టార్ట్ యువర్ బ్యాక్ స్ట్రెంథనింగ్, కోర్ స్ట్రెంథనింగ్, వాట్ ఎవర్. వాళ్ళు ఫిజియోథెరపీ వాళ్ళు స్పెసిఫిక్గా నెక్ కోడ్ చెప్తారు, బ్యాక్ కోడ్ చెప్తారు. అండ్ ఫైనలీ ఫిజియోథెరపీ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ అవర్ స్పైన్ డిపార్ట్మెంట్. డెఫినెట్గా స్పైన్ డిపార్ట్మెంట్లో ఫిజియోథెరపీ ప్రీ ఆపరేటివ్లీ, పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మేము మజిల్స్ కట్ చేసి క్లోజ్ చేస్తాం. సో ఇట్స్ నో మోర్ ఏ నార్మల్ థింగ్. టు బ్రింగ్ దెమ్ టు నార్మల్, దే ఆ లోడ్, హౌ టు పుట్ లోడ్, ఆ మజిల్ ఏ లైన్లో లోడ్ పెడితే నార్మల్ లెవెల్కి వస్తుంది, అట్లీస్ట్ నియర్ నార్మల్కి వస్తుంది. ఫిజియోథెరపిస్ట్ మేజర్ రోల్ ప్లే చేస్తారు మా దాంట్లో స్పైన్ సర్జరీలో. యాజ్ ఆర్థోపెడిక్స్లో కూడా చాలా మేజర్ రోల్ చేస్తారు. సో అసలు అంటే బ్యాక్ పెయిన్కి సర్జరీ అనేది ఎప్పుడు ఇండికేటెడ్? సర్జరీ చేస్తామా లేదా అసలు బ్యాక్ పెయిన్కి? బ్యాక్ పెయిన్కి సర్జరీ అన్నది ఇట్ లుక్స్ అంటే ఏంటి ఇది బ్యాక్ పెయిన్ సర్జరీ చెప్తున్నాడు అన్నట్టు ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ అవర్ స్పైన్ సర్జన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ డాక్టర్స్ విల్ సే ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ విత్ బ్యాక్ పెయిన్. ఇఫ్ యూ సీ 100 OPD, ఓన్లీ అట్లీస్ట్ 1%, like 1% విల్ నీడ్ సర్జరీ. సో సిగ్నిఫికెంట్ అంటే ఎందుకంటే దేర్ ఆర్ 2 things. సర్ప్రైజింగ్. బ్యాక్ పెయిన్ ఏంటంటే టూ మెనీ పీపుల్కి వచ్చేస్తుంది. ఓకే. సో ఇన్సిడెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి, సో ఈ నెంబర్ పెరుగుతుంది. ఈ 100 అంతకుముందు 1 in 50 అనేవాళ్ళం, ఇప్పుడు 1 in 100 అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి నేనైతే 1 in 100 అనే చెప్తాను. హార్డ్లీ 1 in 100 నీడ్స్ సర్జరీ. నేను రోజుకి ఎంతో ఇప్పుడు చూసిన దాంట్లో చాలా రేర్గా చెప్తాను, ఎందుకంటే మేము బీయింగ్ అవర్ సెంటర్ యాజ్ ఏ టెర్షియరీ సెంటర్, అందరు చూసిన తర్వాత సర్జరీ అవసరం ఉన్న తర్వాత మన దగ్గరకు వస్తారు కాబట్టి ఆ ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ ఇఫ్ యూ సిట్ యాజ్ అ జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్ జనరల్ ఫిజిషియన్ అవుట్ సైడ్, మీ అందరికీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది 1 in 100 నీడ్స్ సర్జరీ అంతే.
అండ్ ఇంకొకటేంటంటే కామన్‌గా పీపుల్‌లో ఒక మిత్ ఉంది. అంటే స్పైన్ సర్జరీ, ఈ బ్యాక్ పెయిన్‌కి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ మేము నార్మల్‌గా అవుతామా లేదా? స్పైన్ సర్జరీకి అంత సక్సెస్ రిజల్ట్స్ ఉంటాయా లేదా? అని చాలా భయముంది. అంటే మిగతా ఆర్థోపెడిక్ సర్జరీస్, బోన్ అండ్ జాయింట్ సర్జరీస్‌తో కంపేర్ చేస్తే స్పైన్ సర్జరీకి కొంచెం డెఫినెట్‌గా. భయమనేదుంది. భయముంది. అసలు ఏ సర్జరీ అన్నా భయముంటది. స బట్ దీనికి ఇంకొంచెం ఎక్కువ భయముంది. అంటే ఇది ఎలాగా దీన్ని చూస్తారు? అండ్ దాన్ని ఎలాగా మీరు పరిష్కరిస్తారు? విషయం ఏంటంటే దేర్ ఆర్ 2 థింగ్స్. హౌ యూ డూ సర్జరీ అండ్ వై యూ డూ సర్జరీ. దేర్ ఆర్ 2 థింగ్స్. I think one of our senior professors in spine surgery, I heard him saying, the success of spine surgery depends on not how you do surgery. Okay. Why you do surgery. సర్జరీ ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్న దాని మీద సర్జరీ మీద కంటే కూడా ఎందుకు చేస్తున్నాం అన్న దాని మీద దాని రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఐ థింక్ డాక్టర్ రామ్ షెడ్డా టోల్డ్ దిస్ థింగ్ ఇన్ వన్ ఆఫ్ యువర్ వైజ్ టాక్స్. థింగ్ ఈజ్ వై యూ డూ సర్జరీ, అదే మోర్ ఇంపార్టెంట్ హౌ యూ డూ సర్జరీ కంటే కూడా. ఓకే. సో ఇండికేషన్స్ ఉన్నాయా లేవా, ఈజ్ ఈ అబ్సల్యూట్లీ నీడెడ్ దాట్. అటువంటప్పుడే సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇండికేటెడ్ సర్జరీ చేసాము, డెఫినెట్గా పేషెంట్ విల్ బీ హ్యాపీ. అట్లీస్ట్ 99% ఆఫ్ ది టైం పేషెంట్ విల్ బీ హ్యాపీ. ఓకే. అండ్ హౌలో ఏంటంటే మేబీ 30 years 40 years బిఫోర్ ఇంత ఇన్స్ట్రుమెంటేషన్ లేదు, ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ లేవు మాకు. మా సీనియర్స్ అందరూ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హౌ డు దే డిడ్స్ ఆల్ ది స్పైన్ సర్జరీస్ వితౌట్ సియామ్స్, ఎలా చేసి సియామ్ లేకుండా ఓన్లీ మైలోగ్రాములు చేసుకుంటూ అప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎలా చేశారు అన్నది ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ డూయింగ్ దోస్ సర్జరీస్ నౌ. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ తక్కువ, ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ, పోస్ట్ ఆఫ్ కేర్ గురించి పెద్దగా ఏం లేదు, పెద్దగా లిటరేచర్ కానీ ఏం లేదు. వాళ్ళందరూ ఇచ్చిన లిటరేచర్తో మేము ఇప్పుడు సర్జరీస్ చేస్తున్నాం, సర్జరీస్ చేయడం కానీ వాటితోటి. సో భయపడటానికి రీజన్ ఏంటంటే మేబీ యూ గెట్ ఆల్ యువర్ ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్ ఓన్లీ. నో ఆబ్వియస్లీ మన పెద్దలు, మన ముందు జనరేషన్ వాళ్ళు చెప్తారు, ఓకే నడుము సర్జరీ వాడు చేస్తే ఎట్లా అయిందిరా. ఇప్పుడు ప్రెజెంట్లీ ఐ కెన్ అష్యూర్ 99% ఆఫ్ స్పైన్ సర్జరీస్ ఆర్ safe surgeries. ఓకే. You can get back, you can see, you can relate yourself within your family or outside your family, in your relatives. ఇవాళ సర్జరీ చేసి సేమ్ డే నడిపిస్తున్న రోజులు ఉన్నాయి. ఈరోజు వీ కేమ్ టు ఎ స్టేజ్ వేర్ ఇవాళ మార్నింగ్ సర్జరీ చేసి ఈవినింగ్స్ నడిపించేస్తున్నారు. అండ్ డే కేర్ స్పైన్ సర్జరీస్ వచ్చేసినాయి, మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయే సర్జరీస్ వచ్చేసినాయి. అండ్ సో మచ్ ఆఫ్ armamentarium, like we have so many instruments, so much of advanced technology. Now it's what you call నాట్ నెసరీ టు ఫియర్ అబౌట్ స్పైన్ సర్జరీ. డెఫినెట్గా స్పైన్ సర్జరీ కోసం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ వై యూ డూ సర్జరీ. ఊరికి చిన్న పెయిన్కి వెళ్ళి సర్జరీ చేయించుకోకూడదు. అదేలే, ప్రాపర్ ఇండికేషన్ ఉండి ఇండికేషన్తో కరెక్ట్ సర్జన్ అండ్ కరెక్ట్ టెక్నిక్తో చేస్తే డెఫినెట్లీ ఈ స్పైన్ సర్జరీ కూడా మనం మిగతా రిమైనింగ్ సర్జరీస్ అన్నిటికంటే కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. డెఫినెట్గా ఆన్ పార్ విత్ ఎనీ ఆఫ్ ది సర్జరీస్ డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ఎపిసోడ్, టు సమ్మరైజ్ అంటే ఫైనలైజ్డ్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది మన స్పైన్ మీద, వెన్నెముక మీద పడే లోడు, మన వెన్నెముక యొక్క స్ట్రెంగ్త్, బలం మీద ఆ రెండు బ్యాలెన్స్ మనం క్రియేట్ చేసుకుంటే డెఫినెట్లీ మనం అది బ్యాక్ పెయిన్ కొంతవరకు నివారించగలం అంటావు. అండ్ ఫిజియోథెరపీలో మీరు అడ్వైస్ చేసినట్టు ఏంటంటే ఎక్యూట్ ఎపిసోడ్లో ఎక్సర్సైజెస్ అన్ని స్టార్ట్ చేయకుండా కొన్ని రోజుల తర్వాత నొప్పి ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఎక్సర్సైజ్ అనేవి స్టార్ట్ చేయమని చెప్పారు. ఫ్యూచర్ ఎపిసోడ్స్ రాకుండా ఉండటం కోసం ఐ థింక్ దే విల్ బి హెల్ప్ఫుల్. అండ్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా నిజంగా అవసరం వస్తున్నాయి అని అంటే డెఫినెట్లీ దట్ ఈస్ ద టైమ్ టు సీ ఏ డాక్టర్. అండ్ స్పైన్ సర్జరీకి డెఫినెట్లీ రిజల్ట్స్ ఆర్ ఆన్ పార్ విత్ అదర్ సర్జరీ చెప్తున్నారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్వాల్యుబుల్ టైం. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా డీటెయిల్డ్గా ఈ బ్యాక్ పెయిన్, మోర్ పెథాలజీస్ గురించి మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.